రాహుల్ గాంధీని పప్పు పప్పు అంటారు కదా. సో ఇప్పుడు దానికి న్యాయం చేస్తున్నట్టు అనిపిస్తుంది రాహుల్ గాంధీ. ఎందుకు అంటే మన రీసెంట్ గా ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చినాయి. వెస్ట్ బెంగాల్లో బీజేపీ గెలిచింది, పుందుచ్చేరిలో బీజేపీ గెలిచింది, అస్సాంలో బీజేపీ గెలిచింది, కేరళలో కాంగ్రెస్ గెలిచింది, తమిళనాడులో టీవీకే విజయ్ గెలిచినాడు. సో ఇప్పుడు రాహుల్ గాంధీ అండ్ కాంగ్రెస్ పార్టీ లీడర్లు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఏమంటున్నారంటే కేరళలో ప్రజాస్వామ్యం గెలిచింది, కేరళలో నీతి నిజాయితీగా ప్రజలు ఓట్లేసినారు, అందుకే మేము గెలిచినాం అని చెప్పి రాహుల్ గాంధీ కాంగ్రెస్ కార్యకర్తలు, కాంగ్రెస్ టీం చెప్తా ఉంది. మరి వెస్ట్ బెంగాల్లో మాత్రం బీజేపీ అన్యాయంగా గెలిచింది, ఓట్ చోరీ చేసింది, ఈవీఎం ట్యాంపరింగ్ చేసింది అని చెప్పి దొంగ మాటలు మాట్లాడుతూ ఉన్నారు. అంటే వీళ్ళు గెలిస్తే ఒక న్యాయం, అవతల వాళ్ళు గెలిస్తే ఇంకొక న్యాయమా అర్థం కావట్లేదు. అందుకే పప్పు అని చెప్పి అంటారని చెప్పి అందరు అనిపిస్తుంది. కానీ సో నిజంగానే ప్రజల తీర్పును గౌరవించాలి, ప్రజాస్వామ్యంలో ప్రజల తీర్పును గౌరవించాలి. ఒకవేళ వెస్ట్ బెంగాల్లో బీజేపీ ఓట్ చోరీ అక్రమం గెలిచి ఉంటే కేరళలో కూడా కాంగ్రెస్ పార్టీ అక్రమంగా గెలిచి ఉండాలి కదా. రాహుల్ గాంధీకి కొంచెం ఆలోచించాలి మాట్లాడేటప్పుడు. సో మీరేమనుకుంటారో కింద కామెంట్ చేయండి.